పేరు నిదర. ఆవిడ అనుకుంటుంది, బ్రాహ్మణుడికి నేనే హారం దొంగలించానని తెలిసిపోయింది. ఈయన ముందు నిజం ఒప్పేసుకుందామని చెప్పి ఆ హారం బ్రాహ్మణుడికి ఇచ్చేస్తుంది. ఆ బ్రాహ్మణుడు ఆ దాసీతో, నువ్వు ఇది ఎవరూ చూడకుండా వెళ్లి రాణిగారి మంచం కింద పెట్టేసిరా అని చెప్తాడు. మరుసటి ఉదయం బ్రాహ్మణుడి, రాజుగారు ఆ హారం ఎక్కడుందో చెప్పు, లేకుంటే ఇప్పుడే నిన్ను చంపేస్తా అని అంటాడు. బ్రాహ్మణుడు, వెళ్లి రాణిగారి మంచం కింద పడమర దిక్కు కాసి చూడండి, హారం దొరుకుతుంది అని చెప్తాడు. భటులు వెళ్లి హారాన్ని వెతుకుతారు. హారం దొరుకుతుంది. రాజుగారు బ్రాహ్మణుడిని మెచ్చుకొని 100 బంగారు నాణాలు ఇస్తారు. రాజుగారికి బ్రాహ్మణుడి దివ్య దృష్టి మీద అనుమానం కలిగి, నా చేతిలో ఏముందో చెప్పకపోతే నిన్ను ఇప్పుడే చంపేస్తా అని అంటాడు. బ్రాహ్మణుడు నిజం ఒప్పేసుకుందామని చెప్పి, తెలిసి తెలియక తప్పు చేసిన ఈ మిడతం భట్టుని క్షమించి వదిలేయండి ప్రభు అని అంటాడు. రాజుగారు, నీకు నిజంగానే దివ్య దృష్టి తెలుసు, లేకపోతే నా చేతిలో మెడతుందన్న విషయం నీకెలా తెలుస్తుంది అని బ్రాహ్మణుడు మెచ్చుకొని మళ్ళీ 100 బంగారు నాణాలు ఇస్తాడు. బ్రాహ్మణుడి పేరు మిడతం బొట్లు అన్న విషయం రాజుగారికి తెలీదు. ఆ బంగారు నాణాలు బ్రాహ్మణుడు ఆయన భార్యకి ఇస్తాడు. ఆవిడ ఎంతో సంతోషిస్తుంది.